టైర్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొన్న బ్రేక్ డౌన్ అయితే టో చేసి తీసుకొచ్చిన సఫారీ స్ట్రోమ్‌కి రాక్ ర్యామ్స్, బుల్లెట్స్, టైమింగ్ కిట్ రీప్లేస్‌మెంట్‌తోనే కంప్లెయింట్ అయితే సాల్వ్ అయింది. ఇంకా ట్రయల్ వెళ్దామని వచ్చాము. నేను మా షరీఫ్ అలా ఒక 50 కిలోమీటర్స్ పైన వెళ్ళి రిటర్న్ వస్తుంటే 80-90 స్పీడ్‌లో ఉన్నప్పుడు వెనకాల టైర్ బ్లాస్ట్ అయింది. ఎట్లనో కంట్రోల్ చేసుకున్నాము. వెనకాల టైర్ కాబట్టి సేఫ్ అండ్ తక్కువ స్పీడ్‌లో ఉండటం వల్ల ఇంకా సేఫే అయింది మాకు. ఇంకా మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు వస్తే అండ్ ఇలా ఇబ్బంది పడతారు అండ్ యాక్సిడెంట్ అయితే ఇంకెంత సఫర్ అవుతాం అనేది ఒక్కసారి థింక్ చేసి టైర్స్ కండిషన్ మనం చెక్ చేసుకుంటే మనం కానీ మన కార్ కానీ మన ఫ్యామిలీ కానీ చాలా సేఫ్గా ఉంటాం. ఇంకా మేమే స్టెప్ని మార్చేసుకొని మెల్లగా గ్యారేజ్కి వచ్చేసాము. ఇంకా పరిస్థితి ఎలా అయింది అంటే గ్యారేజ్కి వచ్చే ప్రతి ఒక్క కార్ల టైర్ కండిషన్ క్లియర్గా చెక్ చేసుకొని ట్రయల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అలా టైర్ ఫిట్టింగ్ చేసుకొని గ్యారేజ్కి వచ్చేసాం అండ్ టైర్లు మారిస్తే అన్ని టైర్స్ ఒకేసారి మారిస్తే బెటర్. 5000 కిలోమీటర్స్కి అలైన్మెంట్, 10,000 కిలోమీటర్స్కి ఒకసారి అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఇంకా మంచి కండిషన్ అండ్ సేఫ్ సైడ్లో ఉంటాం.